ఏపీడిఎస్సి షార్ట్ 254 360 యొక్క సరి కారణాంకాల సంఖ్య కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి అంట. మనం ఏదైనా కూడా సరి కారణాంకాల సంఖ్య అయినా, బేస్ కారణాంకాల సంఖ్య అయినా, లేదా కారణాంకాల సంఖ్య అయినా కూడా ముందు ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. ఇప్పుడు 316 ఎలా రాసుకోవచ్చు? 36 into 10 గా రాసుకోవచ్చు. 36 ని 9 into 4 గా రాయొచ్చు. 10 ని 2 into 5 గా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే 9 అంటే 3 స్క్వేర్, 4 ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్, ఇక్కడ ఒక 2 ఉంది అంటే టోటల్ గా 2 క్యూబ్, 5 అంటే 5 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు మనం ఒక ఆర్డర్ లో రాసుకుంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? సరి కారణాంకాల సంఖ్య, ఈవెన్ ఫ్యాక్టర్స్ అడిగాడు. మనకు సరి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు మనకి ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో దానిపైన ఉన్న పవర్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా, సారీ ఆడ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి తర్వాత మనం ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చేయాలి అంటే పవర్స్ ని +1 చేసుకుంటే వెళ్ళాలి. కాబట్టి 2 + 1, నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి 1 + 1. ఇది సరి కారణాంకాల సంఖ్యకి ఫార్ములా. కాబట్టి 3 ఇంటూ ఇక్కడ కూడా 3 3 = 9, ఇక్కడ 2 9 2 = 18. అంటే సరి కారణాంకాల సంఖ్య ఎంత వస్తుందంటే 18 వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకు బేసి కారణాంకాల సంఖ్య అడిగాడు అనుకోండి, సేమ్ ఇదే మనం ప్రాసెస్ చేయాలి. బేసి కారణాంకాలు అన్నాడు అంటే అప్పుడు సరి కారణాంకం ఏదైతే ఉందో దాని గురించి మనం పట్టించుకోకూడదు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూడాలి. ఇక్కడ బేసి సంఖ్య పైన పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 + 1. బేస్ సంఖ్య 5 పైన ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1 + 1. బేసి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు కేవలం బేస్ సంఖ్యల పైన ఉన్న పవర్స్ మాత్రం +1 చేయాలి. సరి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు సరి కారణాంకం పైన ఉన్న నెంబర్ అలాగే ఉంచి బేసి కారణాంకం పైన ఉన్న పవర్స్ ని +1 చేసుకుంటూ ఇంటూ చేయాలి. ఇప్పుడు దీన్ని చూస్తే ఇది 3, ఇది 2, 3 2 = 6. బేస్ కారణాంకాల సంఖ్య అడిగితే 6, సరి కారణాంకాల సంఖ్య అడిగితే 18. ఒకవేళ కారణాంకాల సంఖ్య అడిగాడు అనుకోండి, అంటే సరి బేసి అనకుండా మొత్తం అన్ని కలిపి అడిగితే మనకి ఏదైతే వచ్చిందో ప్రతి పవర్ ని +1 చేయాలి. అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 + 1 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1. అప్పుడు టోటల్ గా అన్ని కూడా చేస్తే మనకి కారణాంకాల సంఖ్య వస్తుంది. కాబట్టి 4 ఇంటూ ఇక్కడ 3 4 3 = 12, 12 2 = 24. టోటల్ గా ఏంటంటే 24. ఆ విధంగా చూసుకోవాలి. మనకి ఇప్పుడు దీనికి సంబంధించి సరి కారణాంకాల సంఖ్య కాబట్టి 18. థ్యాంక్ యూ.